మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్యకి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నిన్న గాక మొన్న బాగా మనసంతా వేదనగా అనిపించిద్ది. మధ్యకాల సమయంలో 12 ప్రార్థనప్పుడు. దానికంటే ముందు పని చేస్తూ ఎందుకో మనసంతా బాధ అనిపిస్తా ఉంది. అయితే ఇగ నేను 11 నుంచే మోకరించి ప్రార్థన చేసుకుంటూ, కన్నీళ్లు కార్చుకుంటూ దేవుడిని అడుగుతా ఉన్నా. నాకు మనశ్శాంతిని దయచేయి ప్రభా అనేసి ప్రార్థన చేసుకుంటా ఇగ అప్పటినుంచి ప్రార్థనలోనే గడుపుతా ఉన్నా. కానీ దేవుడు అద్భుత రీతిగా అన్న ద్వారా నాతో మాట్లాడాడు. ఆ రోజే అన్నయ్య మధ్యాహ్నం 12 ప్రార్థన స్టార్ట్ అవ్వబోతుంటేనే మీకొక ప్రవచనం చెప్తున్నా నాన్న, మీకు మనశ్శాంతి దేవుడు ఇవ్వబోతున్నాడు. అసలు నాకు చాలా సంతోషం అనిపించింది. నేను అప్పటిదాకా 2 గంటలు ఆ ప్రార్థన కంటే ముందు 2 గంటలు నేను ఏడ్చుకుంటా దేవుడి సన్నిధిలో అడుగుతూ వస్తున్నాను. ఇంత పరిస్థితులు గాని, ఈ మనశ్శాంతి లేక జీవించాననమాట. అట్లా నాకు బాధ అనిపించి దేవుడి చెంత అడిగినప్పుడు నిజంగా ఆ రోజు అన్నయ్య సడెన్‌గా చెప్పిండు. ఆ మాట అనేది నా కోసమే చెప్పిండు అనిపించింది నాకైతే. చాలా సంతోషం అనిపించింది. అన్నయ్య ఎమ్మట్లోనే మీకు ప్రవచనం చెప్తున్నా నాన్న, దేవుడు మాట్లాడుతున్నాడనేసి ఈ రోజు నుంచి మీకు మనశ్శాంతి దేవుడు ఇయ్యబోతుండు. మీకెన్ని కష్టాలొచ్చినా, ఏదొచ్చినా గానీ ప్రతి దాంట్లో నుంచి ఈ రోజు నుంచి మీకు మనశ్శాంతిని ఇవ్వబోతున్నా. స్పష్టంగా నాతోనే ఆ రోజు మాట్లాడాడని నేను ఆ మాట ద్వారా నిజంగా ఆ రోజు నుంచి నాకెంతో మనశ్శాంతి. ఎన్ని సమస్యలొచ్చినా, ఏదొచ్చినా గానీ ఏం గాదులే దేవుడే ఉన్నాడు అన్న నిరీక్షణలోనికి నేనొచ్చి నిజంగా ఆ మాట నాకెంతో ధైర్యాన్నిచ్చింది. నిజంగా దేవుడు నా పట్ల ఆ మాట పలికించినందుకు ఈ మాట ద్వారా నేనెంతో ధైర్యపరిచాను. ఈ వాక్యాల ద్వారా గూడా ఎంతో బలపరచబడుతున్నాము. ఇది చిన్ని సాక్ష్యం. దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. చక్కటి సాక్ష్యం ఇచ్చిన సహోదరికి వందనాలు. మరి